ఏబిఎన్ కథనాలకు సినీ నటుడు రామ్ స్పందించారు. జన్యులోప వ్యాధితో బాధపడుతున్న బాలిక శశి భవ్యత పట్ల రామ్ మానవత్వం చాటారు. స్వయంగా ఆమెతో వీడియో కాల్లో మాట్లాడి భరోసా ఇచ్చారు. శశి భవ్యత వైద్య ఖర్చులు పూర్తిగా తానే చూసుకుంటానని మాటిచ్చారు. ఈ విషయాలు వదలదు సార్, ఈ విషయాలతోనే మాట్లాడతారు సార్. ఈ విషయం అవుతాయి సార్. మాట్లాడు. మీ రామ్ వచ్చే రంగు మీ కోసం సార్ అనమాట సార్. సార్ అంటే రామ్ పోతిమేని మనం తినాలి, మందులు వేసుకోవాలి. వేసుకుంటావా? వేసుకుంటానని చెప్పు. మరి చెప్పు, వేసుకుంటాను చెప్పు. చెప్పు. పంపిస్తాను. అయితే వస్తాను. నువ్వు బలం తెచ్చుకుని నువ్వే రావాలి. మందులు వేసుకోవాలి. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను ఇక్కడ డాక్టర్స్ కి, చూస్తున్నారు. అందరికి నమస్తే అండి. మా పాప కంప్లైంట్ అంతా మీరు అందరూ చూసారండి. రామ్ సార్ అంటే ఎంత విపరీతమైన అభిమానం ఉందో మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసారండి. ఆయన దాకా తీసుకెళ్లిన ఫ్యాన్స్ కి, అరుణ్ బాబుకి, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే మందులు వేసుకున్నా కూడా సార్ అంటేనే ఎంత అభిమానం పడిపోతుందో, ఎంత ఆనందం పడిపోతుందో తల్లిగా చూస్తున్నానండి. ఈ రోజు వీడియో కాల్ అయితే సార్ మాట్లాడారండి. పాప ఎంత ఆనందం పడిపోయిందో కళ్ళారా చూసారండి. మీరు ఎంత సంతోషం అంటే ఈ వీడియో పెట్టుకుంటానే నేను ఈ కాడ నుంచి మళ్ళీ చూపించుకుంటా ఉండాలండి. ఎక్కడైనా వైద్యం ఉంటే దయచేసి మా పాపని రికవరీ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నేను హెల్ప్ అడుగుతున్నానండి. దయచేసి వైద్యం ఉంటే నా బిడ్డను బ్రతికించండి సార్. నేనైతే వైద్యానికి తీసుకెళ్ళాక ఇంట్లో పెట్టుకున్నాను సార్. ఎక్కడైనా నా రిపోర్ట్స్ పంపించి నా బిడ్డకి క్యూర్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా